అయిపోయినాక పడతాను కొంచెం దగ్గర అన్న ముందు లాక్ కూడా వస్తారు ఫోటో పడతారు ఫోటో పడుతుంది ఇట్లా ఫోటో రెండు ఉండాలి. వ్యవసాయ రైతులు వ్యవసాయ పరిశోధకులు మరియు స్వతంత్ర పోరాట యోధులు జాతీయ జెండా రూపకర్త ఇంగలి వెంకయ్య మరి 140 జయంతి సందర్భంగా అతను చిత్రపటాలు ప్రమాణించి అందరూ సమర్పించడం జరిగింది. ఇంగలి వెంకయ్య గారు అతనికి ఉన్న దేశభక్తి కారణంగా మన భారతదేశానికి ఒక జెండా ఉండాలనే విషయాన్ని 1916లోనే ఒక ఇంగ్లీష్ పుస్తకంలో ప్రచురించడం జరిగింది. గాంధీ గారు తెలుగు రాష్ట్రాలు ప్రకటించినప్పుడు పింగళి వెంకయ్య యొక్క దేశభక్తిని గమనించి ఆయనకు 3 రంగులు ఉన్న జెండాను తయారు చేయమని ఆదేశించను. ఆ విధంగా గాంధీజీ పద్ధతితోనే త్రివర్ణం మూడైన పతాక జెండాను పింగళి వెంకయ్య గారు రూపొందించడం జరిగింది. ఈయన మన ఆంధ్ర రాష్ట్రము మన తెలుగువాడు కూడా మన గర్వకారణము. 3 రంగులు కాషాయం రంగు స్వేచ్ఛ స్వాతంత్రం వీరత్వానికి ప్రతీకగా, అదేవిధంగా తెలుపు రంగు శాంతి అహింసకు ప్రతీకగా, పచ్చదనము పాడి పంటలు ప్రతీకగా దేశం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో పింగళి వెంకయ్య గారు జెండా రూపొందించడం జరిగింది. ఫస్ట్ అతను 3 రంగుల జెండా పోతా చెరక అంటే మన గ్రామీణ జీవితాన్ని రైతు కష్టకాన్ని ఇమిడిపే విధంగా తయారు చేశారు. తర్వాత 1947 నెహ్రూ గారి ప్రతిఫలంతో రాజ్యాంగ సభలో చెరకాన్ని తీసేసి దాని స్థానంలో అశోకుని ధర్మచక్రం ఇమిడింపజేసింది. ఆ విధంగా పింగళి వెంకయ్య తయారు చేసిన త్రివర్ణ పతాక జెండాను 1948 జూలై 2వ తేదీన మన జాతీయ జెండాగా స్వీకరించింది. అలాంటి జెండా తయారు చేసిన పింగళి వెంకయ్యకి మన తెలుగువాడు కావడం వల్ల మనం తెలుగు జాతి అందరూ గౌరవించుకుని అతని జన్మదిన పురస్కారం చేసుకుంటూ లోకానికి రాబోయే తరానికి విద్యార్థులకు రాజకీయ నాయకులు తెలుసుకోవాలని కోరుతున్నాము. జై హింద్, జై భారత్. నేను